ఎన్డీఏ ప్రభుత్వ అధికారంకి వచ్చి 5 నెలల కాలం అవుతుంది. నేను 2 మార్కులు ఇస్తాను. ఈ 5 నెలల కాలం 2 మార్కులు ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఒకటి మాత్రం స్పష్టంగా మొదటి 3 నెలలు శాలరీస్ బాగా ఇచ్చారు ఉద్యోగులకి. ఈ మధ్య ఏదో కొన్ని డిపార్ట్మెంట్కి వాయిదాలు పడతాయి అంటున్నారు. రెండోది పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. అది కూడా ఈ మధ్య కాలం నుంచి 2 లక్షల రూపాయలు 2 లక్షల పెన్షన్లు కోత పెట్టారు. ఇంకోటి చెబుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో దాదాపు 75,000 మంది చర్మకారు డప్పు కళాకారులకు పెన్షన్లు ప్రతి నెల 3,000 ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక సాంకేతిక కారణాలు చూపి నీకు సర్టిఫికేట్లు లేవని చెప్పేసి ఇప్పటికే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఎండీఓల చేత ఎంక్వైరీ చేసి తిరోగమనంలోకి వెళ్ళి పెన్షన్లు కోతకు వస్తూ ఉన్న క్రమంలో మేము ఇప్పుడైతే ఆ 2 మార్కులు వచ్చే పరిస్థితి లేదు, 1.5 మార్కులు వేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే మార్కులు అనేటువంటి మేం కాదు, ప్రజలు ఇస్తా ఉన్నారు. ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజల్లో పెడితే వాళ్ళని ఈ మైకులు మొత్తం ప్రజల ముందు పెట్టండి. అంటే మీరు వాళ్ళు ఇస్తారు మార్కులు. మీకు ఉద్యమం అయిపోతే ఉద్యమంలో తిరిగారు కనుక అడుగుతున్నాం. గతానికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పటికి మీ ప్రభుత్వానికి ఈ 5 నెలల ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారండి? 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఒకటండి, నమ్మించి మోసం చేసింది ఎన్డీఏ కూటమి అయితే, ఏదైతే 2014 నాడు మేనిఫెస్టోని మొత్తాన్ని డిస్ప్లే చేసి చేస్తామని 600 హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాక అసలు యూట్యూబ్ నుంచి కూడా పక్కన పెట్టేసి మొత్తం బీరువాలో పెట్టినటువంటి పరిస్థితుల నుంచి 2019లో అయితే 3,550 కిలోమీటర్ల పాదయాత్రతోటి ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో 99% మేనిఫెస్టో ఇచ్చిన హామీల్ని ఇంకా హామీలు లేనటువంటి కూడా అమలుసినటువంటి ఏకైక ప్రభుత్వం పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనుక అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రజల్లోకి అడగండి. మనం చెప్పవచ్చు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈరోజు నేను చెబితే అది మా సుకృతం అర్థమయ్యేది. ఈరోజు ప్రజలు మొత్తం ఆలోచిస్తున్నాను. 6 నెలల్లోనే అయిపోయింది దుకాణం, 6 నెలలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రజలు రోజు గడిచే కొంది రోజుకి దళాల్ మార్కెట్లో బాంబేలో స్టాక్ డౌన్ పడుతూ ఉందో, కిందికి చూస్తూ ఉందో, ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి గ్రాఫ్ రోజు దిగిపోతూ ఉంది. అందువల్ల ఏంటంటే ప్రజలు తీర్పిచ్చిన రాబోతుంది. అందువరకు చాప్టర్ 3 అనగానే వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి డైపర్ దొరుకుతుందంటే లోకేష్ చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది? డైపర్లు దొరుకుతున్నాయి అంట, నిజంగా డైపర్లు దొరుకుతున్నాయి వైసీపీ. రెడ్ బుక్ చాప్టర్ 3 అనగానే వైసీపీ ముఖ్యమంత్రి నిర్బంధాలు పెట్టినా సరే, ఎన్ని ఆటంకాలు పెట్టినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాన్స్టిట్యూన్సీ నాయకుల వరకు కష్టాల కొలుములు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తాటాకు సప్పులకి ఈ బెదిరింపులకు పారిపోయే పరిస్థితి. ఈ మధ్య నన్ను యూట్యూబ్లో అడిగారు, నీ మీద కేసులు పెట్టుకోమని చెప్పేసాను. మాకేం కేసులు కొత్త కాదు, ఈరోజు కూడా నేను కోర్టుకి వెళ్ళి వచ్చాను. అందువల్ల ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుగట్టేటువంటి కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రారంభించేటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పొలిటికల్ చరిష్మైనటువంటి మాస్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల ఏంటంటే వాళ్ళు తెలుసు. అందుకనే అరాచకత్వాన్ని మీకు రెడ్ బుక్ దేనికోసం పెట్టినారు? మీ మాటలో చెబుతాం, మీ మాటలే అంగీకరిద్దాం. మా ప్రభుత్వాన్ని ఏర్పడిన క్రమంలో కార్యకర్తలకు స్ట్రెంత్ ఇవ్వడం కోసం, బూస్టప్ ఇవ్వడం కోసం రాసుకుని ఓకే అయిపోయిందండి. మీరు అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి మీరు రెడ్ బుక్ చాప్టర్లు మార్చడం ఏంది 1, 2, 3 అని చెప్పేసి అంటే ఇదే చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? అంటే మీకు భయం ఉంది. మీరు శాతగాని ప్రభుత్వం, మీరు ప్రజలకి అమలు చేయలేకపోతారు. కాబట్టి రెడ్ బుక్లు అంటే డేంజర్ బుక్లు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు డేంజర్ రోజులు పెట్టే రోజులు ప్రజలు ఇచ్చే తీర్పు రాబోతుంది. కాబట్టి మీరు 3 కాదు 4 తీయండి, రేపు పెద్ద రెడ్ బుక్ ప్రజలు ఇవ్వబోతున్నారు మీ పట్ల. లాస్ట్ ఒక క్వశ్చన్ చెప్పండి. జనసేన పార్టీ మహిళా నాయకురాలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ట్రోల్ అయితే చేయడం జరిగింది. అసెంబ్లీకి వస్తే నీ కుటుంబ నేపథ్యం అడగం, అసెంబ్లీకి వస్తే నీ భార్య గురించి అట్లా ఇంకా చెప్పడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఎలా స్పందిస్తారు మీరు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా? ఎంత బాధాకర విషయం అంటే సోషల్ మీడియా కేసులు జమ్మేటువంటి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కానించి, పవన్ కళ్యాణ్ గారు కానించి ఎవరిని అక్రమంగా అరెస్టులు చేయొద్దు. ఈ విషయంలో మేము చట్టప్రకారం ముందుకెళ్తున్నటువంటి ఆ పెద్ద మనుషులు ఒక పక్క పెర్రగిల్లి జోలపడేట్టుగా ఒక పక్కే నీతులు చెబుతూ ఉంటారు, ఒక పక్కే వాళ్ళ క్యాడర్ మొత్తం నెగిటివ్ మాడుతూ ఉంటారు. వాళ్ళ మనుషులు పేకడితోటి ఈరోజు రాయపాటి అనేటువంటి ఒక మహిళ, ఈరోజు మహిళ గురించి మేము మాట్లాడేటువంటి స్థాయికి దిగజారంటే బాధాకరంగా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, తల్లి నువ్వు అన్నావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పే కదా, నేను అడుగుతా ఉన్నా, రాయపాటి అరుణ్ గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీదే కులం, నువ్వు ఎవరిని ఎట్లా చేసుకున్నావు, ఎట్లా మీద పరిచయం అయింది, నీ గుండా ఎవరు ఆత్మహత్య చేసుకుని మీ అత్తగారు ఏం చేసుకుని ఎన్ని మేము మేము అడుగుతాం. నువ్వు ఎవరైతే నీకు ఫోన్ చేసి మాడితే నువ్వు ఏది దాన్ని మార్చి నువ్వు బాలేని శ్రీనివాసరెడ్డి గారిని మేనేజర్గా పెట్టుకుని ఏది ఎక్స్పోజ్ అయ్యింది అడుగుతూ ఉన్నావు. అసలు నువ్వేంటనేది అడుగుతూ ఉన్నావు. మాకు ఈరోజు ఒక సంస్కారం, ఒక అట్టడుగు వర్గం వచ్చాయి కాబట్టి, మీ భర్త కూడా మా సామస్యం కాబట్టి అతను చూసి మేము వదిలేస్తా ఉన్నాం. నీ గురించి చెప్పేసుకుని పొంకాలు ఉన్నాయి, నీలాగా మేము బజారేసి మాట్లాడలేవు. నువ్వేంటో నువ్వేందో మీ ఊరు మా ఊరు దగ్గరే,
మొత్తం తెలుసు. అందువల్ల ఏంటంటే నువ్వేంటనేది నీ నోరు అదుపులో పెట్టుకోవట్లేదు కాబట్టి నీ క్యాడర్ నీ పక్కన మీ పార్టీ నిన్ను పక్కన పెట్టింది. ఏదో 4 గొట్టల మైకి ముందు పెడతా ఉంటే నువ్వు మొత్తం కళ్ళెం లేని గుర్రలా ఎరుగుతా ఉన్నావు. మేము అడుగుతామమ్మా, నువ్వు అడిగినావు కదా, నువ్వు ఎక్కడి నుంచి అడగలేవు. నీకు చిరంజీవి, నీ భర్త చిరంజీవి నీకు ఎట్టా పరిచయం మేము అడగలేవు. నువ్వు ఎట్లా మీ ఎత్తగారు జరిగిపోయి మేము అడగం. నువ్వు అదేవిధంగా నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు మేము అడగం. ముక్తంలో పడేళ్తే నీ గురించి అవుతాను. మా బంధువులు అడుగుతాయి. ఈ మధ్య నువ్వు ఇది మాట్లాడాకే నీ ఎంక్వైరీ చేస్తే నా చెవులు మొత్తం మూసుకోవాల్సి వచ్చింది. పాపం ఎందుకమ్మా నువ్వు మా చిరంజీవిని అన్యాయం చేసుకుంటూ బాధ పెడుతూ ఆయన మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో నువ్వు ఈరోజు నీ చేతికి ఏది పడుతుంది నీ నోటికి వచ్చినట్టు మాడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు నీ పార్టీని పక్కన పెడితే కుడుతులో పడ్డేలాగా పిచ్చి పట్టి మాడుతున్నావు. అదుపులో పెట్టుకుంటే తల్లి, నువ్వు ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి మహిళగా మేము తెలుసుకున్నాం. అడుగు నోరుందని చెప్పి ఇది చేస్తే నోరు అదుపులో పెట్టుకమ్మా. కాబట్టి నువ్వు నీ నాయకుడేమో ప్రశ్నిస్తానని చెప్పేసి మీకు చెప్పి ఆయన పడుకున్నాడు. నువ్వు ఈరోజు ఆయన పడుకున్నాడు కాబట్టి నీకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి కళ్ళ లేని గుర్రాలు తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మేము కూడా మాడగలుగుతాం నీ గురించి తెలుసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి మాకు సంస్కారం, మా ఇంటికి వచ్చావు, మా అరుంధతి ఈ గడప దొక్కావు కాబట్టి మేము గౌరవిస్తాం తప్ప నీ గురించి చెప్పదలుచుకుంటే నువ్వు అన్న 4 మాటల కంటే 40 మాటలు మాడగలటువంటి అవకాశం మాకు. నీ బుక్ మొత్తం మా కాడ ఉంది కానీ మేము బుక్ ఓపెన్ చేయం. తీస్తే చాలా అది బుక్ ఓపెన్ చేసి చదివేస్తారు కదా, ఆ బుక్ అదే వాళ్ళ సంస్కారం వదిలేస్తున్నామండి. ఈరోజు వ్యక్తిగత హరణానికి మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళ అధినాయకుడు ఏమండి చిరంజీవి గారి కుటుంబం ఏదైతే 2008లో రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ కూతురు ఎవరిని ప్రేమించుకొని చెప్పేసి మొత్తం బ్యాన్ రైటర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బజారుకి వేసిన ఆయన కదా, పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వాళ్ళు కదా. అసలు వ్యక్తిగత హరణం చేసేటువంటి ఆ భావజాలం, ఆ డైరెక్షను, ఆ పునాదులు మొత్తం టీడీపీ కానిచ్చుండండి. అలాంటి వాళ్ళతోటి కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నైతికుల గురించి మాట్లాడేస్తుంది. ఆయనకి లేనప్పుడు వాళ్ళ క్యాడర్ ఏం మాట్లాడండి, వాళ్ళ గురించి నైతికుల గురించి మనం మాట్లాడతాం. అందువల్ల ఏంటంటే ఈరోజు వాళ్ళకు బజారు మనుషులాగా మాట్లాడేటువంటి అరుణమ్మకి మేము చెబుతున్నాం, తల్లి నువ్వు అది తప్పమ్మా, నీ గురించి మీ భర్త చాలా మనోవేదన గుర్తుంటూ నాకు చెబుతున్నాడు, ఏం చేస్తారు కట్టుకున్నందుకు ఇదంతా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నువ్వు కాదమ్మా, ఈరోజు నీకేదో పదవి కోసం ప్రయాసపడుతున్నాయేమో తప్పులేదు కానీ ఇట్లా మాట్లాడడం తప్పు. నీ బుక్ ఓపెన్ చేస్తే నీ బుక్గా తీసి మా క్యారెక్టర్ తీస్తే అసలు పుంకానుపు వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి అలాంటి విషయాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఆ అమ్మకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము పేసులు పెట్ట తప్పు కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మాట్లాడడం మీద కంప్లైంట్ ఇస్తే రాష్ట్రం మొత్తం నువ్వు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగేటువంటి రోజులు వస్తాయి. కాకపోతే మా నాయకుడు అట్లాంటిది కక్షపూరిత రాజకీయాలకి మా నాయకుడు ఉసిగొల్పడు. అది ఆ మంచితనాన్ని చేతకాంతంగా తీసుకుంటే చిక్కులో పడేది నువ్వే. కాబట్టి అరుణ్ గారికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి గౌరవిస్తున్నావు తప్ప నీ పుస్తకం ఓపెన్ చేస్తే పుస్తకం మొత్తం నీ బండారం భజన పడితే మా తమ్ముడు కుటుంబం అలరాజు మాట్లాడలేదు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి కోరుకుంటా ఉన్నావు. 11 సీట్లలో కూడా 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి. 6 కాదండి, కాపాడుకునే పరిస్థితి ఉందంట వైసీపీ పార్టీకి. అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయటం కోసం వైస్రా హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం 10 మంది అక్కడ ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదైతే వాళ్ళ పీఠాధిపతి ఎవరైతే రామోజీ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం వచ్చేసారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు లోపల చెప్పేసి ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా, ఈరోజు సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాళ్ళు చెప్పిందే నమ్మారు. చెప్పి నేను బాగుపోతే ఒక్కడైపోతాను చెప్పేసి అట్లా కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ తోటే చంద్రబాబు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్ధాలని మొత్తాన్ని పుంకాలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండు. ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తాయి. కాబట్టి అందువల్ల ఇది 6 కాదండి, ఒకటి మాత్రం 6 కాదు, చివరికి జగన్మోహన్ గారు మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతా ఉన్నాయి. అందువల్ల నాయకుల మీద మాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారే మాకు నాయకుడు, పైన ప్రజలు దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత, విశ్వసనీయత, ఆయన మంచి పరిపాలన ఉంది, పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు, అదే మమ్మల్ని పెంచింది.